హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. ప్రస్తుతం వచ్చేసి వల్లభనేని వంశీ అరెస్ట్ అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. వంశీని త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు చాలామంది కామెంట్లనే పెడుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన నాయకులు దీని మీద రకరకాల కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది ఇంకా లేట్ చేశారు అని చెప్పేసి కూడా తెలుగుదేశం వాళ్ళు రకరకాల కామెంట్స్ అనేవి పెడుతున్నారు. ఏది అంశం దేని గురించి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తున్నారు అండ్ ఏ కేసులో ఆయన అరెస్ట్ కాబోతున్నారనే అంశం గురించి ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి అతి ముఖ్య కారణం వచ్చేసి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది కదా. ఆ అంశం అందరూ మీ అందరికీ తెలిసిందే. 2023 సంవత్సరంలో కరెక్ట్ ఎలక్షన్స్కి ముందు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. సో అటాక్లో వల్లభనేని వంశీ పాత్ర ఉంది, ఆయనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయనే ఉసిగొల్పారు అని చెప్పేసి పోలీసులు భావించి ఆయన్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో అంశం మీద ప్రస్తుతం వచ్చేసి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ విషయం గురించి ఇంకా డీప్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే వల్లభనేని వంశీ పాల్గొకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆదేశాలు. సో వల్లభనేని వంశీ గారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ దాడుల్లో పాల్గొనకపోయినప్పటికీను ఆయన ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి పోలీసు వారు భావించి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. 18 మంది ఇప్పటికే అరెస్టు. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎవరైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళందరినీ ఇప్పటికే ట్రేస్ అవుట్ చేసి ఈ 18 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పరారులో ఉన్నారు, వాళ్ళను కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అని కూడా ప్రస్తుతానికైతే న్యూస్ వస్తుంది. ప్రజెంట్ అయితే 18 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 71వ ముద్దాయిగా వల్లభనేని వంశీ. అండ్ ఈ కేసుకి సంబంధించి 71వ ముద్దాయిగా వల్లభనేని వంశీ గారిని పోలీసు వారు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. సో ఈ అంశం ఆధారంగానే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వల్లభనేని వంశీ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసేకి పోలీసు వారు సిద్ధమైపోయారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అండ్ అమెరికా వెళ్ళిపోయిన వంశీ అండ్ ప్రస్తుతం వచ్చేసి దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. వంశీ గారు హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పేసి కొందరు కామెంట్స్ చేస్తుంటే, లేదు అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పేసి మరికొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పోలీసు వాళ్ళు 2-3 బృందాలుగా ఏర్పడి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రస్తుతానికైతే మనకు వస్తున్న వార్త. నిజంగా వల్లభనేని వంశీ గారు గతంలో టీడీపీలో పనిచేశారు. ఆయన టీడీపీకి హార్డ్ కోర్ అభిమాని. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేరకముందు చాలామంది అడిగారు ఆయన్ని, ఏంటి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారంట కదా అని చెప్పేసి వల్లభనేని వంశీ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, బుద్ధున్నాడు ఎవడైనా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవుతారా, అసలు ఆ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడిన మాటలు. అలాంటి వల్లభనేని వంశీ గారు రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు అంటారు కదా. సో దేనికి హర్ట్ అయ్యారో మరి కారణాలు ఏంటో తెలియదు, కానీ ఉన్నట్టుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీడీపీ పార్టీ మీద రకరకాల విమర్శలను చేస్తూ వచ్చారు, మనం అందరూ చూసాం. అందులో అతి ముఖ్యంగా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అనేది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అదొక నీచమైన కామెంట్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అన్నీ పెడుతుంటారు. నిజంగా వల్లభనేని వంశీ గారు అలాంటి కామెంట్స్ అనేది చేయకుండా ఉండాల్సింది, బట్ అలాంటి కామెంట్స్ అనేది చేశారు అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ చాలామంది భావిస్తారు. భువనేశ్వర్ గారిని సంబంధించి చేసిన ఆయన కామెంట్స్ అనేది అప్పట్లో చాలా రచ్చ అయ్యింది, అది అందరికీ తెలిసిందో. సో అంత స్థాయిలో విమర్శలు అనేది చేశారు టీడీపీ శ్రేణులకు సంబంధించి. ఇటు లోకేష్ గారు కావచ్చు, లేకపోతే అటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళని ఉద్దేశించి ఘాటైన విమర్శలే చేశారు వల్లభనేని వంశీ గారు. సో ఈ అంశాలన్నిటి మీద ఇప్పుడు టీడీపీ శ్రేణులు అదే కోపంతో ఉన్నారు. ఎలాంటి సంబంధం లేని రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరి గారిని మీద మీరు విమర్శలు చేశారు, ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పట్లో కామెంట్స్ అయితే పెట్టారు. బట్ అధికారంలోకి వచ్చిన
మొదట్లోనే అందరూ ఇదే కోరుకున్నారు. ఫస్ట్ ఏది కొడాలి నానిని, వల్లభనేని వంశీని తప్పకుండా అరెస్ట్ చేసేయాలి, వెంటనే అరెస్ట్ చేసేయాలి, ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేయాలని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు అండ్ ప్రెజర్ కూడా పెట్టారు. బట్ చట్టం అనేది ఒకటి ఉంటుంది, తన పని తాను చేసుకుంటుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పినట్టు. సో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం వచ్చేసి వల్లభనేని వంశీ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారనే అంశం అయితే ప్రస్తుతం చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరి చూద్దాం, నిజంగా వల్లభనేని వంశీ గారు హైదరాబాద్లోనే ఉన్నారా లేకపోతే అమెరికా వెళ్ళిపోయారా అనేది ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఒకవేళ హైదరాబాద్లోనే ఉంటే తప్పకుండా ఇవాళే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేదు హైదరాబాద్లో లేదు, అమెరికాకి వెళ్ళిపోయారు అంటే అమెరికా నుండి మళ్ళీ ఎలా రప్పించాలనే అంశం మీద కూడా పోలీసు వారు ఆ దిశగా అడుగులైతే వేస్తారు. ఏదేమైనప్పటికీ ఈ కేసులు పర్టికులర్ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన ఈ కేసులో వల్లభనేని వంశీ గారిని అయితే అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం, నిజంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ముందస్తు బెయిల్కి ఆయన ఏమైనా అప్లై చేసుకొని ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా అన్నది అతి త్వరలోనే మనకు తెలుస్తుంది. అండ్ ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.